పదవి ఉంటే ప్రజల్లో ఉండడం, లేకుంటే వాళ్ళను పట్టించుకోకపోవడం. ఖమ్మం జిల్లా వైరాలో ఒక బీఆర్ఎస్ నాయకుడి తీరుకు అద్దం పడుతుందట. మొన్నటి వరకు అధికారంలో ఉన్న నేతలు ఆయా ప్రాంతాల్లో హడావులు చేశారు. అధికారం కోల్పోవడంతో ప్రజలకు ముఖం చాటేస్తున్నారట. వైరా నియోజకవర్గంలో కూడా ఒక వెలుగు వెలిగిన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ప్రజలకు దూరంగా ఉంటున్నారట. చుట్టపు చూపుగా వస్తూ పోతూ ఉండడంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతకీ ఎవరా నేత? ప్రజలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఖమ్మం జిల్లా వైరా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్ లాల్ ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు అడపాదడపా హాజరవటం తప్ప కార్యకర్తల్ని పెద్దగా పట్టించుకోవట్లేదనే చర్చ క్యాడర్లో వినపడుతోంది. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ క్యాడర్కు అందుబాటులో ఉంటూ వారి బాగోగుల్ని చూసుకోవాల్సిన మదన్ లాల్ తనకేమీ పట్టనట్టుగా మొహం చాటేస్తున్నారట. నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించిన ఆ గులాబీ నేత ఏదో ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్టుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో మదన్ లాల్ కాంగ్రెస్ టికెట్టు ఆశించారు. టికెట్టు రాకపోవడంతో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి కొంతకాలం పనిచేసి తర్వాత బీఆర్ఎస్లో చేరారు. అనంతరం జరిగిన 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి రాములు నాయక్పై మదన్ లాల్ ఓటమి చెందారు. పొంగులేటి బీఆర్ఎస్ను విభేదించిన సమయంలో మదన్ లాల్ ఆయనకు సపోర్ట్ ఇవ్వలేదు. దీంతో అప్పుడు పొంగులేటి శిబిరం అంతా మదన్ లాల్కు వ్యతిరేకంగా పనిచేయటం ద్వారా ఓటమి చెందినట్లు మదన్ లాల్ కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో పొంగులేటి అండతో గెలిచిన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములు నాయక్ బీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచి ఒకే పార్టీలో ఉన్న మదన్ లాల్, రాములు నాయకుల మధ్య వార్ కొనసాగింది. రెండు 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మరోసారి టికెట్ ఇచ్చిన కేసీఆర్ వైరాలో మాత్రం అభ్యర్థిని మార్చారు. రాములు నాయక్ను కాదని మదన్ లాల్కు అవకాశం కల్పించారు. కేసీఆర్ అప్పుడు నిర్వహించిన సర్వేలో కూడా రాములు నాయక్ కంటే మదన్ లాల్కే గెలిచే అవకాశం ఉందన్న రిపోర్ట్ వచ్చింది. దీంతో మదన్ లాల్ను ఎన్నికల బరిలో నిలిపారు. కానీ కేసీఆర్ వ్యూహం ఫలించలేదు. కాంగ్రెస్ అభ్యర్థి రామ్దాస్ నాయక్పై మదన్ లాల్ ఘోర ఓటమి చవిచూశారు. కేసీఆర్ సర్వేలో ఖమ్మం జిల్లాలో బోనీ చేస్తామని భావించిన వైరాలో ఓటమి చెందటంతో మదన్ లాల్ నిరాశలో పడిపోయారు. దీంతో అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో కనిపించటం లేదు. కాంగ్రెస్ గాలితో పాటు వైరాలో బీఆర్ఎస్కు చెందిన సొంత పార్టీ నేతలు సహకరించకపోవటమే తన ఓటమికి కారణంగా మదన్ లాల్ భావిస్తున్నారట. అందుకే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారట. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా హాజరైన సందర్భాలు లేవు. ఈ మధ్యకాలంలో జరిగిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో మాత్రం కొంత హడావుడి చేసి నియోజకవర్గంలో జరిగిన వేడుకల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారనే చర్చ నడుస్తోంది. ఇక నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నియోజకవర్గంలో మకాం వేస్తానని ఆయన చెప్తున్నా ప్రజల్లోకి వెళ్లకపోవటం, క్యాడర్కు అండగా ఉండకపోవడంతో స్థానిక నాయకులు ఆయన తీరుపై గుర్రుగా ఉన్నారట. ఎన్నికలకు ఇంకా 3.5 ఏండ్ల టైం ఉండటంతో ఇప్పటి నుంచే హడావుడి ఎందుకని ఎన్నికల వరకు కొంత దూరం మెయింటైన్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినపడుతున్నాయి. మరోవైపు మదన్ లాల్ ఓటమికి పార్టీ ముఖ్య నేతలు పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాత మధుతో పాటు స్థానికంగా మరికొంతమంది నేతలున్నారని మదన్ లాల్ మదనపడుతున్నట్టు తెలుస్తోంది. అందుకే జిల్లా పార్టీ నేతలతో ఆయన ఏమాత్రం టచ్లో ఉండటం లేదట. ఓటమికి కారణమైన వారిపై కూడా సమయం వచ్చినప్పుడు వారి సంగతి చూస్తానంటూ ఆంతరంగికులతో ఆయన చెప్పినట్లు సమాచారం. ఎప్పటికైనా నియోజకవర్గంలో చురుకుగా పాల్గొని వచ్చే ఎన్నికల బరిలో మదన్ లాల్ నిలుస్తారా, లేదంటే తన రూట్ అంతే అని ప్రజలకు దూరంగా ఉంటారా? వేచి చూడాలి.